చర్చకు తిరిగి స్వాగతం సార్. మీతో మాట్లాడడానికి మనోహర్ నెల్లూరు జిల్లా నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్. మనోహర్ గారు నమస్కారం. అడగండి. మీరు అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకి అందరికి నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా రావాలి సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నాను. మా తమ్ముడు బీటెక్ అయ్యి 10,000 మెజార్టీ వస్తే, ఇంకో అదర్ క్యాస్ట్ అతను 50%, 50,000 మెజార్టీ వస్తే అతనికి ఇచ్చిన సీట్ 10,000 వచ్చిన అతనికి ఇవ్వలేదు. నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి వస్తే మేలు అని నా అభిప్రాయం. ఇంకోటి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నేను మామూలు సామాన్య కుటుంబం నుంచి నోట్ల రద్దు వల్ల నాకు ఎటువంటి నష్టం లేదు, లాభం లేదు. మీరు ఎందుకు నోట్ల రద్దు వల్ల నష్టం వచ్చిందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందువల్ల నష్టం వచ్చింది? మా ఉగ్రవాదులుగా ఈ 4 ఏళ్ళలో ఒక్కరు కూడా దాడులు జరగలేదు. మనం అభిమానించాలని నాకు నా అకౌంట్ లో 15 లక్షలు పడలేదా? ఉగ్రవాదులు మన దేశంలోకి రాలేదా? వీటి విషయం మాట్లాడుతూ చాలా దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. మనోహర్ గారు, అందరూ స్వాగతిస్తున్నారు ఈ బిల్లుకు సంబంధించి, వ్యతిరేకించట్లేదు. కానీ బిల్లులో ఉన్నటువంటి లోటుపాట్లను అధ్యయనం చేసుకుని ఆ తర్వాత బిల్లు పాస్ చేస్తే బాగుండు అనే మాటలే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ కలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్. ఉమామహేశ్వర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి. ఉమామహేశ్వర్ రెడ్డి గారు సార్ నమస్కారం అండి. గుంటూరు జిల్లా నుంచి ఉమామహేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. కటారి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఈ మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ బిల్లుని మేమందరం కూడా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు దాకా అట్టడుగు వర్గాల కులం అనే ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ నోచుకోకుండా పేదవాడు కనీసం అడుక్కొని తినడానికి కూడా అర్హత లేదండి మాకు. ఇప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉందండి. మమ్మల్ని ఈ రోజుకైనా కనిపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాం మోదీ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే, ఏం చెప్తారు? రైట్ అండి, ఖచ్చితంగా వారు అంటున్న దానిలో పాయింట్ అదే. నేను చెప్పాను కదా, అడుక్కొని తిట్టడానికి కూడా మాకు అర్హత లేదన్నంత అసంతృప్తి ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి చెప్పబడుతున్న వాటిలో ఉన్నమాట వాస్తవం. సో దాన్ని ఇది నిజంగా అడ్రస్ చేయాలని మనం కోరుకోవాలి. కానీ అందరూ కూడా స్వాగతిస్తున్నారు సార్. మీరు అన్నట్టుగా ఇందాక ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక 5 ఎకరాలు ఉంటే దాదాపుగా మామూలుగా మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే 200 కోట్ల పైనే వస్తుంది అది. సో అదే మారుమూల గ్రామాల్లో ఈ 5 ఎకరాలు 6 ఎకరాల భూమి ఉంటే 2-3 లక్షల లోపు కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ అంటే అధ్యయనం చేసి ఆ తర్వాత ఎవరికి ఎంత % రిజర్వేషన్ రావాలి ప్రాంతాల వారీగా, మీరు అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణలో 95.5% ఎస్సీ ఎస్టీల జనాభానే ఎక్కువ ఉంది. ఇక్కడ మరి 10% కూడా లేదు అగ్రవర్ణాలకు సంబంధించి. సో ఎట్లా వీటన్నిటికి సంబంధించి చర్చించి చేస్తే బాగుండు అని. ఖచ్చితంగా అండి. నేను ఇందాక ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయ భూమి అన్నారు. వ్యవసాయ భూమి ఇప్పుడు వ్యవసాయం జరుగుతూనే ఉంది. వ్యవసాయ భూమి కాకుండా లేదు. 10 కోట్ల ఎకరం 10 కోట్ల ఉన్నది కూడా వ్యవసాయ భూమిగానే ఉంది. వినుకొండ వికారాబాద్ తీసుకుంటే సంవత్సరం అంతా కలిపితే కూడా ₹1,00,000 ఆదాయం రానటువంటి పరిస్థితి. భూమి ధర ఎక్కువ ఉండదు, ఆదాయం ఉండదు. కాబట్టి రెండింటినీ ఒక ఘాటిన కట్టడం అన్నది అదే నేను అంటుంది. ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న దానిలో ఒక పార్ట్ అయితే, నిజంగా న్యాయం జరగడానికి ఆ వర్గాలకి ఆ రీతిలో చర్చ జరగలేదన్నది కీలకం. అసలు 48 గంటల్లో ఇప్పుడు ఉదాహరణకి మీరు 70 ఏళ్ళు అయింది దేశానికి స్వతంత్రం వచ్చి. 70 ఏళ్లలో రాజ్యాంగానికి సవరణలు ఇప్పటికి జరిగింది 124. అంటే సంవత్సరానికి 2 సవరణలు కూడా జరగల. కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆ సందర్భాన్ని బట్టి వేగంగా సవరణలు వచ్చి ఉంటాయి. కానీ ఒక రాజ్యాంగ సవరణ జరిగేంత కీలకమైన అంశానికి సంబంధించి 48 గంటల్లో మొత్తం అయిపోయింది. మనం చూస్తే మొన్న నైటు వాళ్ళు క్యాబినెట్ అప్రూవ్ చేయటం, అంతకుముందు రోజు మొన్న లోక్సభలో, నిన్న రాజ్యసభలో అప్రూవల్ అయిపోయింది, రాజ్యాంగ సవరణ జరిగిపోయింది. సార్ మీతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్. లక్ష్మీ సౌభాగ్యం గారు వినుకొండ నుంచి. లక్ష్మీ సౌభాగ్యం గారు నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. హలో, లక్ష్మీ సౌభాగ్యం గారు అడగండి. హలో, నమస్తే సార్. విశ్లేషకులకి అక్కడ ఉన్న పాత్రికేయులకి థ్యాంక్ యూ. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది సంతోషమే కానండి, నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అండి, అసలు కులం అనే ప్రాతిపదిక కులం పేరు తీసేయాలండి. ఆర్థిక పరిస్థితిని బట్టే రిజర్వేషన్ ఉండాలండి నా ఉద్దేశం. చదువు గాని, విద్య గాని, అన్నిటికీ, వ్యవసాయానికి గాని ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి వచ్చే ఆదాయాలు అనేది 2 పెట్టాలి. కులం అనేది తీసేయాలి. కులం అనేది అసలు మాకు మా దృష్టిలో ఉండదు. ఎందుకంటే మేము సిపిఐ పార్టీ అభిమానులు మొదటి నుంచి, మా కుటుంబం ఫ్యామిలీ. అసలు ఆడవాళ్ళు చర్చకు దాదాపు ఉన్నారు కదండి జనాభా లెక్కకి. ఆడవాళ్ళు రిజర్వేషన్ ఎందుకు చేయట్లేదు మీరు చట్టసభలో? ఒక గ్రామ స్థాయి నుంచి ఒక ఇండియా స్థాయి వరకు ఎందుకు చట్టం చేయరు?
థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే అని చెప్పి రెండు మంచి మాటలు అడిగారండి ఆవిడ. ఒకవైపు మహిళలకి రిజర్వేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు ఆవిడ. ఆడవాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ పెట్టిన నిజంగా నేను చెప్తుంది అదే. చట్టసభల దగ్గర నుంచి మిగతా అన్నింటిలో విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మహిళలకి ఈక్వల్గా 50% రిజర్వేషన్ తప్పలేదు. సమాజంలో సగం ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ దిశగా ఆలోచన జరగాలి ఒకటి మొట్టమొదటి. రెండోది సరే కులం పోవాలంటే ఇవాళ కులం మనం కోరుకుంటే పోయేది కాదు. శతాబ్దాలుగా ఈ కులం పేరుతో ఆర్థిక అంశం ఒక సమస్య అయితే వాళ్ళకి మిగతా సామాజికంగా వాళ్ళకి కల్చరల్గా సోషల్గా ఫార్వర్డ్ ఉంటారు. ఈ సెక్షన్స్కి కల్చరల్గా సోషల్గా వెనకబాటుతనం ఉన్నది. అది చాలా కీలకమైన అంశం అండి. మనం అడ్రస్ ఈ రోజుకి ఎందుకు పెట్టారంటే ఆ రోజు వెనుకబాటుతనం, వివక్ష, అణచివేతకు గురయ్యారు, అంటరాని వాళ్ళుగా చూడబడ్డారు, గ్రామాల నుంచి వెలివేయబడ్డారు, ఊరికి దూరంగా పెట్టబడ్డారు. ఈ అంశాలు ఇవాళ ఏదో మనం సడన్గా అలా కోరుకోగానే కులం పోవాలి కులం ఉండకూడదని మనం అందరం కోరుకుంటున్నాం. కానీ శతాబ్దాలుగా కులం పేరుతో అణచబడ్డ వాళ్ళ మాట ఏంటి ఈ రోజుకి ఉంది. హైదరాబాద్ నగరంలో ఉంది. ఇళ్లలోకి పనివాళ్ళని రానివని కులాలు ఉన్నాయి. నేను మొత్తంగా ఉందని చెప్పట్లా. బట్ ఈ రోజుకి దాని వాసనలు ఇంకా సమాజంలో ఉన్నాయి. పని మనుషుల్ని ఇంట్లోకి రాకూడదు, చిన్న కులాలను కొన్ని చూసే పరిస్థితి కొన్ని కులాల్లో ఉంది. ఆ వివక్షకు గురవుతూ ఉన్నారు, ఆ చిన్న చూపు గురవుతున్నారు. వాటిని అడ్రస్ చేయకుండా మనం కులం అర్జెంటుగా పోవాలంటే అది అందుకని ఆ కులం పోవటానికే, ఆ వెనుకబాటుతనం వివక్ష పోవటానికి, ఈ సామాజిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్ పెట్టింది సోషల్ క్రైటీరియా మీద. ఇవాళ అయితే ఇది పెడుతున్న క్రమంలో ఏమైందంటే 50-70 ఏళ్ళు గడిచేసరికి పెట్టింది 10 ఏళ్ళకి పెట్టారు. 10 ఏళ్ళకి ఎందుకు తీసేయలేదన్న ప్రశ్న దగ్గర నుంచి మొదలైతే రిజర్వేషన్ ఫస్ట్లో పెట్టింది 10 ఏళ్ళకే కదా, 10 ఏళ్ళకి ఎందుకు తీసేయలేదన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందాక కాలర్ చెప్పారు మా అబ్బాయికి 10,000 ర్యాంక్ వచ్చిందండి, ఇంకొకటికి 50,000 ర్యాంక్ వచ్చిందండి, వాడికి సీట్ వచ్చింది మా అబ్బాయికి రాలేదు. ఇది నిందా చెప్పా కదా, ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు, మా వాడు తెలియగలడు, వాడికి అవకాశం రాలేదన్న బాధ ఉంది. కానీ ఆ బాధకి కారణం ఏంటంటే ఆర్థికంగా శక్తి లేకపోవటం, లేదు వాళ్ళకి తెలివి లేకపోయినా వస్తుందన్నటువంటి. మీరు అన్నట్టుగా 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ లాభపడతారంటారా? అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు అసలు మెరిట్ అన్నది మీరు నేను మెరిట్ అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాను. ఒక కలెక్టర్ గారి అబ్బాయి హైదరాబాద్లో ఏ టాప్ కార్పొరేట్ స్కూల్లోనూ చదువుకుంటాడు అనుకోండి, 8 లక్షలు పెట్టారు. సో కలెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉద్యోగం అనుకోండి, కలెక్టర్కి ₹1,00,000 పైన ఉంటుందేమో నాకు తెలియదు జీతం. లేదు సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం ఉంటే వాళ్ళ అబ్బాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అబ్బాయి, ఇంగ్లీష్ పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ మీడియం, వాడికి గ్రామంలో తెలుగు మీడియంలో తల్లిదండ్రులకు ఒక ముక్క పట్టుబడిస్తే అక్షరం ముక్క రాదు, చదువుకుంటాడు అనుకోండి, రెండింటిని పోల్చలేం కదా. ఇక్కడ మెరిట్ వీడి మెరిటే ఉండొచ్చు, మనకు కనపడవచ్చు, కానీ వీడికి అవకాశం ఇస్తే ఇంకా ఇంతకన్నా పైకి పోయే అవకాశం, కానీ ఈ అవకాశం వాడికి ఇవ్వట్ల. సో ముందు ఈ విద్యా ప్రమాణాలు పెంచడం ఒకటి, ఆ విద్యా ప్రమాణాలు పెంచుతూనే ఈ బెంచ్ మార్కుని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. 8 లక్షలు 5 ఎకరాల పొలం కాకుండా దాన్ని ఇంకా తగ్గించి ప్రాక్టికల్గా, అంటే బయోలాజీ మనం తీసుకోవాల్సింది బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఏదైతే ఉందో ఆ కింద వర్గాలకి న్యాయం జరిగేలాగా చూడటం. దానిలో కూడా ఈ 4 కొన్ని సందర్భాలు ఏమవుద్ది, తల్లిదండ్రులు పేదరికలు ఉంటారు, బిడ్డను బాగా చదివించుకుంటే బాగుండని కొంచెం ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు అనుకోండి. అలాంటి వాళ్ళకి అవకాశం రావాలంటే నేను ఇందా చెప్పినట్టు ఈ క్రైటీరియా పెట్టుకున్నట్టుగైతే పేదరికం, నిరక్షరాస్యత, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, గ్రామీణ ప్రాంతం, మాతృభాషలో చదువుకోవటం, ఈ 4 పెడితే 4లో ఎన్నుంటే అన్ని. ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు అనుకోండి 7.5 తీసుకుంటారు వెయిటేజ్. సో అలాంటి పద్ధతులు కొంత చర్చ జరిగితే ఇవన్నీ వచ్చాయి. అసలు మంచి ఏంటి చెడు ఏంటి, నిజంగా వాళ్ళకి న్యాయం జరగటం ఎట్లా. ఇప్పుడు ఏంటంటే ఇవేవి లేకుండా కొట్టిపడేసినట్టుగా బిల్లు, ఓకే అందరూ ఓకే అన్నారు, అయిపోయింది. దానివల్ల నిజంగా ఈ వర్గాలకు ఇందాక ఆయన చెప్పారు కదా, న్యాయం జరగటంలో మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఒకటేనా, నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివించుకున్నా, వాడు పెద్ద కాన్వెంట్కి పోతా ఉన్నాడు, వాళ్ళ నాన్న పెద్ద ఉద్యోగం, నేను కూలి పని చేసుకుంటా, మెరిట్ వాడు మెరిట్గానే కనపడతాడు, వీడికి అవకాశం లేదు కదా చదువుకోవడానికి. సో దాన్ని బ్యాలెన్స్ చేసే రకంగా అయితే డిజైన్ చేయబడలేదు. కానీ బట్ ఓవరాల్గా మనం ఇంతకన్నా ఈ ప్రభుత్వాలు పెద్ద గొప్పగా చేస్తాయని మనం ఆశించలేం. రాజకీయ ప్రయోజనమే కదా. ఇప్పుడే ఎందుకు పెట్టావు, ఇప్పుడు ఎందుకు కాదు, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా ఆయన అడుగుతూ ఉన్నారు. ఈ బిల్లు 2 ఏళ్ల ముందు ఎందుకు పెట్టి ఉండకూడదు, ఎందుకు లోతైన చర్చ చర్చించుకునే ఎగ్జాక్ట్లీ లోతైన చర్చ ఎందుకు జరిపించి ఉండకూడదు, పార్లమెంట్ చివరి రోజు పెట్టడం ఎందుకు నిజంగా వర్గాల్లో కట్టిక పేదరికంలో ఉన్న వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఎందుకు డిజైన్ చేసి ఉండకూడదు అంటే దానికి సమాధానం లేదు. అయితే మీరు ఇప్పటిదాకా చేయలేదు కదా, అది కూడా నిజమే. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటి, మీరు 70 ఏళ్ళ నుంచి చేసే సాహసం చేయలేదు కదా, మేము చేసామంటున్నారు. సరే 70 ఏళ్ళలో నెహ్రూ గారి కాలం నుంచే కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది, వీటిని కొంత పివి నరసింహ గారు ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అన్రెస్ట్ అన్నది ఎప్పటి నుంచో ఉంది.
ఇప్పటిదాకా ఈ వర్గాల నుంచి వచ్చిన విమర్శ ఏంటంటే వీళ్ళు అన్యాయంగా రిజర్వేషన్ పొందుతున్నారు అన్నటువంటి విమర్శని ఈ రిజర్వేషన్ పొందుతున్న వర్గాలు ఎదుర్కొన్నాయి. అదొక రకమైన ద్వేషం. సో ఇప్పుడు ఇక ఆ పరిస్థితి మాకు కూడా మాలో కూడా పేదలకి అందుతుంది కదా, పేరుకి నిజంగా పేదలకు అందుతలేదు వేరే చర్చ, వాళ్ళకు కూడా అందుతుంది, మాకు కూడా ఒక 10% రిజర్వేషన్ ఉంది కదా అన్నది కొంత ఆ మంచి వాతావరణం అయితే క్రియేట్ చేస్తుంది తప్పితే నిజంగా ఫలితాలు అందే పరిస్థితి మనకు కనపట్ల. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కటారి శ్రీనివాసరావు గారు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.